ఆయన ఈ పిలాతు యొద్దకు, తర్వాత కెపాయి దగ్గరికి, ఎరో దగ్గరికి ఈయన తీసుకువెళ్తే లాస్ట్ మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు తన భార్య ఒక మాట చెప్తాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద నువ్వు ఏం నేరం మోపొద్దని చెప్పి తను చెప్పినప్పుడు తన భార్య మాటకు భయపడి ఆయన కొట్టించి వదిలేస్తే, అంటే అది తృప్తి కలిగితే వదిలేస్తారేమోనని చెప్పేసి వాళ్ళు ఆయన్ని పొడాత కొట్టింది జరుగుతుందన్నమాట. ఆయన చంపకుండా అయితే వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఏంటంటే ఆయన చంపాలని చెప్పేసి చేస్తే శివుడికి ఆయన అప్పగిస్తారు అన్నమాట. అయితే శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన్ని చిలివి వేస్తారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల సేపు సిలువలో ఆయన వేలాడుతూ, అప్పుడు సూర్యుడు వెలుగు సమస్తము అంతా ఉంటుంది. అక్కడి నుంచి చుట్టూ మనుషులతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆ 3 గంటలు కూడా చుట్టూ భయంకరమైన చీకటి అనుకుని ఉంటుంది. ఆ అంధకారం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన 4వ మాట పలుకుతాడు, ఏలోయి ఏలోయి లామా సబక్తని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఆయన వెంటనే ఆ మాట పలుకుతున్నాడు. నేను దప్పిక కొనుచున్నానని యేసుప్రభు వారి దప్పిక కొనడం అనే మాట చెప్పడంలో 3 ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చున్నాం. మొదటి పాఠంగా ఏమిటి అంటే ఆయన మానవుడు, ఆయన సుతుడు, దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి మనిషి కుమారుడు భౌతిక శ్రమను అనుభవించాడు. 100కి 100 ఆయన మానవుడు కాబట్టి అనుభవించే ప్రతి శ్రమ గుండా వెళ్ళినట్టు ఆయన మనం అర్థమవుతుంది. అయితే ఏప్రిల్ రాసిన పత్రిక 4:15లో ఇలా ఉంటుందన్నమాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందును మనతో సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. అయితే ఆయనకి మనకి ఒక వ్యత్యాసము ఏమిటంటే ఆయన మన వలె ఎప్పుడూ ఏ పాపము చేయలేదు, ఏ పాపానికి తల వంగలేదు, పాపము చేయలేదు. ప్రతి విషయం మన వలె ఈ శ్రమలకు వెళ్ళాడు, శారీరకమైన బాధను పొందాడు. మానవత్వంతో చూసినప్పుడు యేసు ప్రభు వారు నేను తప్పికొనుచున్నాను అన్నప్పుడు గబగబ చేదు చెరకను ఆయన నోటికి ఒక ఇస్సోపుతో అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇస్సోపు అని ఏంటంటే వెనిగర్తో బోలాన్ని అంటే ఒక మత్తు మంది టైప్లో ఉంటుందన్నమాట. అంటే ఆయన యొక్క బాధ తెలియకుండా ఉండడం కోసం ఆ బాధలో ఆయన చనిపోతారని చెప్పేసి అది ఇస్తున్నప్పుడు దేవుడికి అది అర్థమయ్యి దాన్ని తీసుకొని నిరాకరిస్తారన్నమాట. ఎందుకు నిరాకరిస్తారంటే ఆయన ఆ బాధ గుండా వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి. బాధపడుతున్నటువంటి మన రక్షకుడు బాధను అర్థం చేసుకోవడానికి ఇది లేఖనాల యొక్క నెరవేర్పుగా జరుగుతున్నట్లు మనం అర్థమవుతుంది. కీర్తన గ్రంథంలోను 29:21లో ఇలా అంటున్నమాట, వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసుప్రభు వారు ఆ పని చేశారు. లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయంటే అదేవిధంగా ఆ శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడతారన్నమాట. ఆయన సుతుడు, ఆయన మనిషికి 100కి 100 మనిషి, ఆయన మన వంటి వాడు కాబట్టి ఆయన ప్రతినిధి మనలాగా ప్రతి శ్రమ గుండా వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆయన మనల్ని అర్థం చేసుకుంటారు. ఇది మొదటిది. రెండవది ఆయన స్తుతుడే కాదు, ఆయన సేవకుడు కూడా. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు. దేవుని వాక్యము దేవుని చిత్తమై ఉన్నది, దేవుని వాక్యము దేవుని ప్రణాళిక అయి ఉన్నది. త్రియేక దేవుడు దేవుని చిత్తమై ఉన్నది. ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణంగా తను తాను నిలుచుకున్నారు, తను తాను సమర్పించుకున్నారు. బలవంతంగా ఏమీ వద్దలేదు, తాను ఇష్టపడి తను తను అప్పగించుకుంటూ ఆయన ఇష్టపడుతున్నాడు. కీర్తన 22:14-15 చూస్తే, నేను నీళ్ళ వలె పారవేయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్నానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిలపెంక వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. మీరు నన్ను పేదల భూములు పడవేసి ఉన్నారు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారి నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. అయితే కీర్తనలు ఏదైతే వర్ణించడంతో యేసు జీవితంలో అవే జరిగాయి. ఆ లేఖను నెరవేర్చడానికి తను సమర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. అయితే దేవుడు ఆయన ఇలా ఇష్టపడడానికి కారణం ఏంటంటే
మన పాపం నిమిత్తము ఆయన ఆ శిలువను మోయడానికి మనం తనతో ఉండటానికి మాట. అయితే ఫిలిప్పీలు పత్రిక 2:6 ఇలా అంటారు దేవుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకునే భాగ్యమును ఎంచుకోవడం లేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. తను ఇల్లు చేసిన ప్రతి పని కూడా తను ఇష్టపడే తను ఇష్టపూర్వకంగానే చేసుకున్నాడు అనమాట. అంటే తను సిలువ వేయడానికి కానీ, తను మన పాపం పోయేటప్పుడు తన వీటిని కొరడాలతో చేర్చబడడానికి కానీ ప్రతిదీ కూడా దేవుడు తను ఇష్టపూర్వకంగానే చేశాడు. ఎందుకంటే తనతో మనం ఉండాలని, తన రాజ్యంలో మనం ఉండాలని. అయితే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదని ఆయన తన ఇష్టపూర్వకంగానే దేవుడి చిత్తానికి లోబడి ఆయన వాక్యములకు తను తాను అప్పగించుకోవడం ఇష్టపడ్డాడు దేవుడు. అయితే మూడోది చూస్తే ఆయన స్నేహితుడు, పాపులకు స్నేహితుడు. పాపుల స్నేహితుడు ఆయన శిలువ విడిచి మీద చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇజ్రాయేల్ ఎడారిలో ఉన్నప్పుడు బండను చీల్చి ఆయన నీరుగా అనుగ్రహించాడు. కానీ ఇక్కడ ఆయన నీటిని అడగట లేదు, కానీ ఆ నీటిని పొందడానికి ఇష్టపడలేదు, కానీ ఆ దప్పి గుండా వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన దప్పు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎరుకో ఎడారిలో ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేయగలిగే సమర్థం కలిగిన దేవుడు ఆయన. అప్పుడు ఆకలి కొన్నాడు, ఇప్పుడు దప్పిక కొంటున్నాడు. ఈ లోకంలో ఒక మాదిరి చూపడానికి దప్పిక కొన్నాడు అనమాట. ఆయన దప్పిక తీర్చి నిత్య రాజ్యంలో మనల్ని ఏర్పరచడానికి తను ఇష్టపడుతున్నాడు. అయితే ఇందులో చూస్తే యోహాను సువార్త మొదట 6 అధ్యాయాలు చూసినట్లయితే 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా చేశాడు. అది ఆయన చేసిన మొదటి సూచన అయితే తన మహిమతో కనపరుచుకున్నాడు. పాతదానికి కొట్టివేసిన నూతన నిజం ఇవ్వడానికి ఇక్కడ చూస్తాము. అలాగే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఈ లోక నీరును తను తీసుకున్నటువంటి ఆయన చేస్తున్న విచారణ నుంచి ఆ యొక్క తలంపు నుంచి వినిపించడానికి తను ఈ లోకానికి దర్శనం తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. యేసే అంటున్నాడు, ఆ మురికి నీరుని ఎంతకాలం తాగుతావు, నా దగ్గరికి రా, నేను నీకు జీవ జలాన్ని ఇస్తాను అని ఆహ్వానిస్తాడు. అయితే 7వ అధ్యాయంలో పస్కా పండుగ సందర్భంలోనూ ఆయన దేవాలయం వరకు వచ్చినప్పుడు ఒక మూలన గోడకి ఈ విధంగా అరిచి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. అయితే దప్పి కూర్చున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు నీరు తాగితే మీరు దప్పి తెచ్చడానికి మీ కడుపులో నుండి జీవ జలములను నదులు పారుతాయని అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ దప్పి తెచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఆయన శరీరం బాధపడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సేవకుడు దేవుని చిత్తానికి తండ్రి చిత్తాన్ని అప్పగించుకున్నాడు. మూడోది ఆయన స్నేహితుడు నన్ను రక్షించడానికి శిలువ మీద చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒంటరితనంగా వెళ్ళాడు, ఎందుకంటే తండ్రితో కలపడానికి ఇష్టపడుతున్నాడు. దప్పిక కొన్నాడు, ఎందుకంటే మన ఆత్మీయ దప్పిని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, ఎందుకంటే జీవాహారం మనకి ఇవ్వడానికి. నీ దప్పిక తీరినప్పుడే ఆయన దప్పిక తీరుతుంది. నీవు జీవాహారం నీకు దొరికినప్పుడే ఆయన ఆనందింపగలుగుతాడు. మరి నీవు ఆయన్ని ఆనందింపపరచాలి అనుకున్నట్లయితే నీవు ఆయన సొంత రక్షణగా అంగీకరించనమాట. అయితే మనం ఇవన్నీ భూమి మీద మనకి ఆహారము నీరు ఇవన్నీ దొరుకుతాయి, కానీ ఇవేవి కూడా నిత్యరాజులు మనకి దొరకాలంటే మన రక్షకుని మనము సొంత రక్షణ మనం అంగీకరించాలి. ఒకసారి మన ఈ లోపల ఎలా జీవిస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాం అనేది ఒకసారి మనం హృదయంగా మనం చేయాల్సిన ఆలోచించినట్లయితే మన పాపంలో ఉన్నామా, లేదంటే ఆయన శిక్షించడంలో ఉండడానికి ఒక మార్గం మనం ఎంచుకుని ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం పరీక్షించుకొని ఆయన మనం వెంబడించినట్లయితే, ఆయన సొంత రక్షణగా మనము ఆయన అనుసరించినట్లయితే ఆయన యొక్క రాజ్యమునకు వెళ్ళేటప్పుడు ఆయన మార్గము తెరబడి ఉన్నది. ఈ వాక్యం గురించి